కమిషన్ ఓకే కాసులు ఎక్కడ అనేటువంటి ప్రధాన వార్త ఉంది. ఇక్కడ సంబంధించినటువంటి బ్యానర్ వార్త జయవేంద్ర పత్రికలో ఉంది. కమిషన్ ఓకే, మరి కాసులు ఎక్కడ, కాసుల పరిస్థితి ఏంటి, అసలు ఏ విధంగా సెలెక్ట్ చేశారు, ఏ విధంగా ఇస్తున్నారు, మిగతా సామాజిక వర్గాలు ఏంది అనేటువంటి ఒక ప్రధాన వార్త అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. దానికి వార్త సంబంధించినటువంటి అంశాన్ని అయితే జయవేంద్ర పత్రిక స్పష్టంగా రాసింది. కౌన్సిల్ కమిషన్ ఇద్దరు ఒకే వర్గీయులు, ఉన్నత విద్యకు వీసీలు లేరా, పాఠశాల విద్యకు నిధులు లేవు, కళాశాలకు విద్యకు మౌలిక వసతులు విద్యార్థులు లేరు, టెక్నికల్ విద్యకు ల్యాబులు నిధులు లేవు, వికలాంగుల కమిషన్ నామరూపమే లేదు, ముఖ్యమంత్రి ఆలోచన ఒకటి, రాజకీయ నాయకుల ఆలోచన మరొకటి, రాజకీయ నాయకులకు భజన చేస్తున్న మేధావులకు అధికార పదవులు, డిగ్రీ గురుకులాలకు సొంత బోనల్ కరువు, శిథిల వ్యవస్థలో గురుకులాల విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు పాత బాక్యాలు సొమ్ము వచ్చేదన్నాడు, పోరాడేది ఒకడు పదవులు మరొకడికి, పేరుకే విద్యా వ్యవస్థ, అభివృద్ధి ఏమైనా ఉందా అనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ కమిషన్ కూడా ఇద్దరు ఒకే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండడంతో కొంత అయితే వ్యతిరేకత అయితే పూర్తి స్థాయిలో ఏర్పడింది. చాలా వరకు కూడా మేధావులు కూడా ఉన్నారు, వేరే సామాజిక వర్గం నుంచి కూడా, కింది స్థాయి సామాజిక వర్గాల నుంచి, ఇంకా పై స్థాయి సామాజిక వర్గాల నుంచి కూడా అనేక మంది ఉన్నప్పటికీ కూడా కావాలన్న ఉద్దేశంతోనే ఒకే సామాజిక వర్గానికి విద్యా వ్యవస్థలో బలోపేతం చేసేటువంటి కుట్రకుతం జరిగింది. వాళ్ళు మాత్రమే ఉండడం, మిగతా కమ్యూనిటీ వాళ్ళు లేరా అనేటువంటిది అయితే చర్చనీయాంశంగా మారింది. కొంతవరకు ఆకునూరు మురళీ సార్ అందరికీ తెలిసినప్పటికీ, లింబద్రి సార్ అందరికీ తెలిసినప్పటికీ కూడా కావాలన్న ఉద్దేశంతోనే సీఎం గారు కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడితోనే, కొంతమంది రాజకీయ నాయకుల స్వలాభం కోసం, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ అవసర నిమిత్తం కోసం, వాళ్ళ పెత్తానం చెల్లించడం కోసం ఇవాళ ఉన్నటువంటి పదవులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఉందన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక మూటను అయితే కట్టుకున్నారు. ఇక్కడ ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన డిప్యూటీ సీఎం అండ్ లింబద్రి సార్, ఇక్కడ ఉన్నటువంటి ఆకునూరు మురళీ సార్ గతంలో అనేక సందర్భాలు కూడా విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీన తీవ్ర వాక్యాలు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆకునూరు మురళీ సార్. ఈరోజు అదే బీఆర్ఎస్ను ఇష్టానుసారంగా తిట్టినటువంటి నేపథ్యంలో, బీఆర్ఎస్ను ఇష్టానుసారంగా ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో, బీఆర్ఎస్ హయాంలో చాలా వరకు అన్యాయం జరిగింది. ఆ సందర్భంలో బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఆకునూరు మురళీ సార్. అలానే ఈరోజు విద్యా వ్యవస్థ, ఇలా గురుకులాలు ఇలా అతి శీతల వ్యవస్థలు ఉన్నాయి, గురుకుల పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి, గురుకుల వ్యవస్థ రోడ్డు మీద పడ్డాయి, గురుకులాల్లో ఇలా ఇష్టానుసారం చేస్తున్నారు. అదే గురుకులాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఆ గురుకులాలు ఈరోజు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంటే ఒక్కసారి కూడా ట్విట్టర్లో ట్వీట్ చేయలేకపోతున్నాం, ఒక్కసారి కూడా మాట్లాడలేకపోతున్నాం అని చాలామంది విమర్శలు వేసేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఏమైంది, ఎవరి స్వలాభం కోసం లాబింగ్ చేస్తున్నారు, లేకపోతే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని ఇవాళ మిగతా వాళ్ళు పక్కదో పట్టిస్తున్నారు, లేకపోతే ముఖ్యమంత్రి గారే డైవర్ట్ అయిపోతున్నారు, మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రధాన వార్త కూడా స్పష్టంగా రాసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో విద్యా వ్యవస్థ బలోపేతం సాధ్యమేనంటూ డాక్టర్ బరిగల శివ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసి శుక్రవారం ఉత్తర్వులు వెలువరించిందన్నారు. నూతన విద్యా కమిషన్ చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాజకీయ పద్ధతులకు అనుగుణంగా పనిచేసే బ్యూరోక్రాట్స్ను చైర్మన్లుగా ఎలా పెడతారంటూ పలు విమర్శలు కూడా వెల్లువెత్తున్న సందర్భంలో ఉన్నత విద్యా కౌన్సిల్ విద్యా కమిషన్ చైర్మన్లు ఇద్దరు ఒకే సామాజిక వర్గం చెందిన వారిని నియమించి ప్రభుత్వం మిగిలిన సామాజిక వర్గాలకు తీవ్రంగా అన్యాయం చేయడం పట్ల ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నిజాయితీగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు దయనీయమైన పరిస్థితి. వందల కోట్ల రూపాయలు పాత బాక్యాలు ప్రభుత్వం రుణం చెల్లించాల్సి ఉండగా ఒకవైపు వీసీ లేక మరోవైపు నిధులు లేక విశ్వవిద్యాలయ పరిస్థితి అల్లాడుతుందన్నారు. టెక్నికల్ కోర్సులకు సంబంధించిన కళాశాలకు ల్యాబులు లేవు, నిధులు లేవు, అధికార హోదాలో పైసల కరువులో కళాశాల వ్యవస్థలను నెట్టుకొస్తున్నారన్నారు. కేవలం ఒకే విద్యా వ్యవస్థకే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 2 పురాతన కాలం నుండి కొనసాగుతున్నప్పటికీ విద్యా వ్యవస్థలో సత్ఫలితాలు అనుకున్న స్థాయిలో సాధించకపోవడం వల్లే నూతనంగా విద్యా కమిషన్ ఏర్పాటుతో తెలంగాణ విద్యా వ్యవస్థను బలోపేతం చేయనున్నది. ఒక రకంగా మంచి ఆలోచన అయినప్పటికీ విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తరఫున అరకొర నిధులు మినహా ఇప్పటి వరకు తోడ్పడి అందించింది ఏమీ లేదన్నారు. కనీస బాత్రూమ్ సౌకర్యాలు సరిగా లేని భవనాలు విద్యా వ్యవస్థలో కోకోలం కలవన్నారు. పైగా విద్యా వ్యవస్థలో విచ్చలవిడి దోపిడితనము చెలరేగించబడి అవినీతి అక్రమాలు పెట్టరేగిపోతున్నందున నాశన వ్యవస్థలో కొనసాగుతున్న గుండెలను పిండేసే బాధ కలిగిందన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులు లగ్జరీ జీవితాలను అనుభవిస్తూ ప్రభుత్వ పరిపాలనలో చలమానై దారులుగా కొనసాగుతున్న నేను చెప్పలేనంత బాధగా ఉందన్నారు. గురుకుల విద్యా వ్యవస్థలను భవనాలు లేక శిథిల వ్యవస్థలోను ప్రైవేటు భవనాలు అద్దెకు తీసుకొని విద్యా వ్యవస్థను కొనసాగిస్తున్నారన్నారు. గతంలో గురుకుల పాఠశాలలో విద్య ఎవరెస్ట్ శిఖరం స్థాయికి చేరి ఒకేసారి ఎదిగి తిరిగి అదే స్థాయిలో గత ప్రభుత్వం అణచివేసిన తీరు నేటికి చూడచక్కగా కనిపిస్తుందన్నారు. డిగ్రీ కళాశాల వ్యవస్థకు దోస్త్ ఆఫ్ పుణ్యమని 1,00,000 వరకు కొనసాగించిన ప్రదేశాలు 15,000కు పడిపోయిన సందర్భాలు ఉన్నాయని ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఎంత బాధాకరం అంటే అంత
బాధాకరమైనటువంటి వార్త. చూడు ఎంత దారుణం ఉందో. ఏమైపోయింది అసలు విద్యా వ్యవస్థ ఏమైపోయింది? విద్యా వ్యవస్థకు ఎవరు కావాలి? ఇవాళ ఇష్టానుసారంగా విద్యా వ్యవస్థను ఇష్టానుసారంగా రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఇలా పర్మిషన్ ఒక ఉంటే ఇవాళ భవనాలు వేరే దగ్గర ఉంటాయి, ఇవాళ భవనాలు వేరే దగ్గర ఉంటే పర్మిషన్ ఒక దగ్గర ఉన్నాయి. ఇవాళ విద్యా వ్యవస్థను పట్టించుకున్నది. ఇవాళ రేవంత్ రెడ్డి చేసేటువంటి అనాలోచిత ఆలోచనలు ఇవాళ రాష్ట్రాన్ని దివాలా తీసేటువంటి నేపథ్యం ఉంది. విద్యా వ్యవస్థ ఎవరి చేతులు ఉందంటే రేవంత్ రెడ్డి చేతులు ఉంది. ఇవాళ ఉన్న పోలీస్ వ్యవస్థ ఎవరి చేతులు ఉందంటే రేవంత్ రెడ్డి చేతులు ఉంది. ఇవాళ హోంశాఖ లేరు, విద్యాశాఖ లేరు. ఇవాళ అయినా ఉన్నటువంటి విద్యాశాఖ ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణం. ఇవాళ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ వీసీ లేక ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ అనేకమైనటువంటి సెల్ఫ్ కోర్సులు తీసుకొచ్చారు. ఆ కోర్సులకు ఇష్టానుసారంగా డబ్బులు పెంచుకున్నారు. ఇవాళ ఆడిందే ఆట పాడిందే పాట. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు పోలీసు వ్యవస్థలో ఏ విధంగా అయితే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యో విద్యా వ్యవస్థలో కూడా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ విద్యను నీరుగార్చేటువంటి కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయి. ఆ రేపు రాబోయే రోజులు ఎంత బాధాకరమైనటువంటి విషయాలు ఉంటాయంటే అంత బాధాకరమైన విషయాలు ఉంటాయి. ఇవాళ పిహెచ్డీలు అమ్ముకున్నారు, ఇవాళ ఏది కావాలన్నా అమ్ముకున్నారు. ఇవాళ ఇష్టానుసారంగా చదువు లేకపోయినప్పుడు కూడా పదవి ఉంటే సరిపోతుంది, పదవితోనే ఇలా చదువు ఆటోమేటిక్గా వస్తారన్నటువంటి నేపథ్యంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగినప్పటికీ రాబోయే రోజులైతే కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది. కాంగ్రెస్ మన జీవితంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రానే రాదు అనేటువంటి నేపథ్యం కూడా ఇప్పటికే ఇంటెలెక్చువల్స్కి అందరికీ అర్థమైపోయింది. అందుకోసమే కమిషన్ ఒకే కాసులు ఎక్కడటువంటి ప్రధాన వార్త కూడా స్పష్టంగా రాసిన నేపథ్యం ఉంది. పడిపోవడం విద్యా వ్యవస్థ నిర్మాణకు నంది పలికినట్లుగా నడుస్తుందన్నారు. ఇంటర్ వ్యవస్థ, టెక్నికల్ వ్యవస్థ, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థ దోపిడీకి చిన్న భిన్నమై కొట్టుమిట్టాడుతుందన్నారు. పాఠశాల విద్యా వ్యవస్థ నిధులు కరువై కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లడిల్లిపోతున్నారన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం తరహాలో 20% జనాభా కలిగిన దివ్యాంగులకు స్థానిక ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని నేటికి ప్రభుత్వం మోసగించిందన్నారు. దివ్యాంగులకు 6,000 పెన్షన్ మంజూరు చేస్తామని నేటికి దాన్ని అమలు పరచకపోగా దాటివేసి ఇద్దరిని ప్రవేశిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3 జిల్లాలో అకాల వర్షం తీరని ఆస్తి నష్టం, పంట నష్టం, ప్రాణ నష్టం కలిగినప్పటికీ ఆయా జిల్లాలో వికలాంగులకు, మేధావులకు సరైన జీవనాధారం లేక అల్లాడుతున్నారన్నది పచ్చి నిజమన్నారు. దివ్యాంగుల విద్యార్థులకు అనుగుణంగా ఏ విద్యా వ్యవస్థలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. రాజకీయ నాయకులకు, భజన పరులుగా పనిచేస్తున్న కుహాన మేధావులకు అధికార పదవులు కేటాయించడం పట్ల ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయన్నారు. స్వప్రయోజనాల కోసం పట్టణంకు పరుగులు తీస్తున్న చోటా మేధావులు సన్మానాలు, సంబరాలకు తావిస్తూ కొత్త దూకుడు ఒరవనని సృష్టిస్తున్నారు. వీసీ పదవులు చూటి కేసులకే పరిమితమయ్యానా చూడ చక్కగా ఉండేనంటూ పైసల కపాకులాటపై అటు నాయకులు ఇటు పైరవికారులు బలాబలాల ముందు ప్రభుత్వాన్ని బదనాం పాలు చేస్తుందన్నారు. సూటి కేసుల బలం ముందు విద్యావంతుల తెలివి బలం నెగ్గనంటూ ప్రలోభాల విదర్శనమే అధికార పదవుల కోసం రాజకీయాధిపతుల దగ్గరికి వెళ్ళాలంటే కోటి దండాలతో పాటు పోటీ పరిరక్షణలు ఉండాలంటూ అలాంటి స్థితిగతులను అధిగమిస్తూ ప్రభుత్వం ఇకనైనా పసిగట్టకపోతే ఎలా అంటూ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు రద్దుపరుస్తూ అణచివేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వాటిపై కనీస చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. అద్దె భవనాలతో అడిగోసపడుతున్న ప్రభుత్వ విద్యారంగ సంస్థలు కార్పొరేట్ విద్యా వ్యవస్థల ముందు చులకనగా మార్చబడుతున్నాయని బాధ వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశించింది ఒకటైతే కింది రాజకీయ పదవులు నడిపిస్తుంది మరొకటి కొనసాగించబడుతుండడం విచారకరమన్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి విద్యా వ్యవస్థల సలహాదారుడిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ కోదండరామిరెడ్డికి ఆ మాత్రం తెలియదంటూ విమర్శించారు. సన్మానాల మీద ఉన్న సంబరం విద్యా వ్యవస్థల బలోపేతంపై చూపించకపోవడం విచారకరమన్నారు. భయపడిన కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టుగా పరిపాలన నడుస్తుండడం కొసమెరుపు వర్ణించారు. అందరూ సీఎం రేవంత్ రెడ్డికి అనుగుణంగా వ్యవహరిస్తున్న వ్యవస్థలపై అక్కసు వెల్లపుచ్చుతూ గుడిచేర వ్యవస్థకు విద్యారంగ వ్యవస్థను దాసోహనం చేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. విద్యారంగ సంస్థలు బలోపేతం చేయబడాలంటే ప్రభుత్వ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఆధారంగా ప్రభుత్వ రంగ విద్యా సంస్థలకు, టెక్నికల్ కళాశాలకు పాత బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్లను మంజూరు చేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి విద్యారంగ రక్షణ వ్యవస్థకు విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలవాలని కోరినారు. బ్యూరోక్రాట్స్ వేరు, విద్యావేత్త వేరు. విద్యారంగ సమస్యల పట్ల అపార అనుభవం, జ్ఞానం కేవలం ఆచార్యులకు, విశ్రాంతి ఆచార్యులకు మాత్రమే ఉండడం సాధారణంగా వెలుగు చూస్తున్నప్పటికీ విద్యా కౌన్సిల్ మినహా మిగిలిన 2 శాఖలకు బ్యూరోక్రాట్స్తో నింపడం విద్యా వ్యవస్థపై పట్టు కోల్పోవడమే అన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్తో పాటు డిసేబుల్ ఎడ్యుకేషన్ జతపరచడం ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ఒకవేళ అన్ని ఎడ్యుకేషన్ వ్యవస్థలకే డిసేబుల్ విద్యార్థులు ఉన్నప్పటికీ దివ్యాంగ మేధావిని సభ్యునిగా ఎంపిక చేస్తారా, విడమరుస్తారా వేచి చూడాలి.
విద్యా కమిషన్ వ్యవస్థలో దివ్యాంగులకు ప్రభుత్వం ఏ విధమైన న్యాయం చేస్తుందో దివ్యాంగుల సమాజం అద్భుతంగా ఎదురుస్తుందన్నారు. దివ్యాంగుల కమిషన్ లేదా పెన్షన్ లేదా దివ్యాంగులైన విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ మంజూరు లేకపోగా నామాత్ర విద్యా కమిషన్ అలాంటి నిధుల కొరతను అధిగమిస్తూ విద్యా వ్యవస్థను ముందుకెలా నడిపిస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి. మొదటిగా నిధులు కేటాయించి కమిషన్ విధి విధానాలను విద్యారంగ సంస్థలకు తెలియపరచడంలో పాటు సభ్యుల ఎంపిక జాబితాను సరైన మెదడుతో నింపుతూ సమాజానికి విద్యారంగ సంస్థలకు బలమైన విశ్వాసాన్ని కలిగించినప్పుడే విద్యా కమిషన్ నిర్మాణానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతామని, లేదంటే విద్యా కౌన్సిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ వ్యవస్థలు వల్ల విద్యా కమిషన్ కూడా అబస్ పాలవడం శరమాములైనట్టు అన్నారు. విశ్వవిద్యాలయాలకు ఆదుకోండి, విద్యార్థుల బకాయిలు చెల్లించడం మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సీఎం ముందు చూపు సన్నగిల్లుతుందా? తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలకు ప్రణాళికను సిద్ధపరచడంలో ప్రతిభావంతునిగా పేరుగంచినప్పటికీ ముసలి నాయకులు కొసలు సలహాలు తన సొంత ఆలోచనలు పక్కదారి పట్టిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యావంతులు మేధావులు విద్యార్థి నిరుద్యోగులు బాధపడుతున్నారు. తెలంగాణలో ఉన్నత విలువలతో కూడిన ఇంటెలిజెన్స్ వ్యవస్థకు మార్గదర్శకుడిగా ఇంటెలిజెన్స్ డీజీపీ సీనియర్ ఐపీఎస్ అధికారి శివదేవ్ రెడ్డి ఉన్నప్పటికీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సలహాలు సూచనలు పాటించిన సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయని కోణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతుంది. రాజకీయ నాయకులు జోకుడు వ్యవస్థలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తలొగ్గుతున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీఎం సొంత నిర్ణయాలతో విజృంభిస్తే తప్ప విద్యా వ్యవస్థ పక్కదారి పట్టినట్టునే బహుటంగా తెలిసింది. అపార మేధావి, అశేష జ్ఞానం, సంపూర్ణ రాజకీయ పరికత్వం కలిగిన సీఎం రేవంత్ రెడ్డిని ప్రభావితం చేసింది. ఎవరంటూ గుట్టు చప్పుడు కానీ వ్యక్తిగత సహకారులు ఆలోచన సలహాలు ముఖ్యమంత్రి రూపంలో నెరవేర్చుకుంటున్న తీవ్రమైన విమర్శలు కూడా వస్తున్నాయి. కులాల పరంగా సామాజిక వ్యవస్థల పరంగా అధికారులు నాయకులను నిర్ణయించడంలో మెరుగులో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు మరుగున పడేస్తాయానికి దిగజారుస్తున్నాయని తెలంగాణ సమాజం భావిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తేరుకొని తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా తన స్వయంగా బాధ్యత నిర్వహిస్తే తప్ప విద్యా వ్యవస్థకు పునర్వైభవం గల నెరవేరేదని, విద్యా వ్యవస్థలు మారాలంటే సీఎం విజృంభించాలని, లేదంటే విద్యా వ్యవస్థ అధోగతి పడేటువంటి నేపథ్యం ఉందని జైబిన్ దినపత్రికలు రాసినటువంటి స్పష్టమైన వార్త ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేధావి కళ్ళు తెరిచే విధంగా రాసినటువంటి వార్త. చాలా అంటే చాలా. ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏడిపోతుంది, ఇలా విద్యా వ్యవస్థ ఏడిపోతుంది, ఇలా పాఠశాలలు కనీస వసతులు లేవు, ఇలా బాత్రూమ్లు కూడా లేనటువంటి నేపథ్యం ఉందని గతంలో అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు చెప్పారు. ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పినటువంటి సందర్భాలు. మరి ఆ బాత్రూమ్ పట్టించుకున్న నాదుడెవడు? ఇలా ఉన్నటువంటి గురుకుల పాఠశాలను పట్టించుకున్నటువంటి నాదుడెవడు? ఇలా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళను పట్టించుకున్నటువంటి నాదుడెవడు? ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలా టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది. ఇలా కనీస వసతులు లేక ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది. ఇలా గురుకుల పాఠశాలకు సొంత భవనం లేక రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాసరగలేసే నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి వాళ్ళకు విద్యా వ్యవస్థ బలంగా లేక, ఇలా నిధులు లేక ఇలా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇలా ఉన్నటువంటి ఇబ్బందుల గగ్గోళ్ళు పెట్టుకున్న నేపథ్యం ఉంది. మరి గురుకుల పాఠశాల కానీ, ఇలా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళు కానీ, ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి పేద విద్యార్థుల జీవితాలు కానీ మార్చాలని ప్రభుత్వానికి లేదా? ఇలా మీ సొంత స్వలాభం కోసము ఇలా కాస్తులకు అమ్ముడు పోయి ఇలా కోట్ల రూపాయలు దండుకుంటూ ఇలా రాజకీయ నాయకుల స్వలాభం కోసం ఇలా విద్యా వ్యవస్థను ఆగం చేసేటువంటి కుట్ర కుతంగా జరుగుతుంది. ఇలా గతంలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ హోదాలో గురుకుల పాఠశాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఎవరెస్ట్ శిఖరానికి ఇలా విద్యార్థులు పోయినటువంటి నేపథ్యం ఉంది. ఎవరెస్ట్ శిఖరానికి ఇలా విద్యార్థులు పోయి తెలంగాణ ఆత్మగౌరవాన్ని భారతదేశం ప్రపంచం అంతా ఇలా చూపించిన సందర్భాలు. ఇలా మరి ఆ విద్యా వ్యవస్థ ఏమైపోయింది? 8 నెలలు ఇలా గడుస్తున్నప్పటికీ అలా విద్యా వ్యవస్థను పట్టించుకున్న నాదులేడా? ఇలా విద్యా వ్యవస్థకు ఇలా ఎక్కడి మచ్చ తీసుకొస్తున్నారు? ఇలా ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఇలా కోకల్లో పెరిగిపోతుంది. ఇలా శ్రీ చైతన్య నారాయణ కాలంలో అయితే ఇలా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఏముందంటే వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకు అమ్ముడు పోయి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా నడిపించేటువంటి నేపథ్యం ఉంది. ఈ సూట్ కేసులకు అమ్ముడు పోయి, ఆ డబ్బులకు అమ్ముడు పోయి ఇలా విద్యా వ్యవస్థను ఇలా పేద బడుగు బలైన వర్గాలు చదువుకున్నటువంటి విద్యా వ్యవస్థను నీరుగార్చే కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా కులాలు మతాల ఒకటే ఆలించకపోతే ఈ రెడ్డిల రాజ్యంలో, వెలమల రాజ్యంలో మళ్ళీ మరొకసారి కూడా మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే తరలో కులపాధిక సామాజిక పరంగా ఇవ్వాల్సినటువంటి ఇవాళ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, ఇవాళ విద్యా కమిషన్ చైర్మన్ కానీ ఎవరికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ బ్యూరోక్రాట్స్కి ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. మళ్ళీ వాళ్ళు ఎవరిని ఏ సామాజిక వర్గాలు తీసుకొస్తుంటే అన్ని సామాజిక వర్గాలను లేకుండా కొన్ని సామాజిక వర్గాలను మళ్ళీ విద్యా వ్యవస్థను బలపతం చేసే నేపథ్యం ఉంది. ఈ సామాజిక వర్గాలు నిజంగా న్యాయం చేస్తే అంటే ఇలా ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలను అణచివేస్తూ ఆ సామాజిక వర్గాలు మాత్రమే బలపేతం అయ్యేటువంటి నేపథ్యం ఉందని చాలామంది మేధావులు చెప్తూనే ఉన్నటువంటి వ్యవస్థ అయితే ఉంది ఇక్కడ. అందుకోసమే ఏది ఏమైనప్పటికీ కమిషన్ ఓకే, కాసులు ఎక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా జైబిన్ దినపత్రికలు రాసినటువంటి స్పష్టమైన వార్త కూడా మనం రాస్తున్నాం.